గ్రూప్ 1 పరీక్షలపై ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పిచ్చిందో దాన్ని సవాలు చేయాలని చెప్పి టీజీపీఎస్సీ నిర్ణయానికి రావడం జరిగింది. సో దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీకి అనుమతినివ్వడం జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక బ్లెండర్ మిస్టేక్ చేస్తుంది. ఏంటంటే ఒకవేళ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులకు ఉన్న పేగుబంధం మొత్తం తెగిపోతుంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపడంలో విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషించారు. దాన్ని మర్చిపోవద్దు కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మీరు ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే నిర్ణయం అనేది చాలా తప్పు. దీనివల్ల స్టూడెంట్స్ మొత్తం మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. సో ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు నేను పూర్తిగా 220 పేజీల రిపోర్ట్ అనేది చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది, ముఖ్యంగా టీజీపీఎస్సీపై. సో ఇంటిగ్రిటీ లేదని చెప్పింది. సో హాల్ టికెట్ అసలు కీయే లేదని చెప్పింది. ఇంకా చాలా విషయాలలో తప్పులు దొరికినాయి. సో 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయండి, లేకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించండి అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకవేళ దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మాత్రం స్టూడెంట్స్ మొత్తం యాంటీగా ఒక పెద్ద ఉద్యమం కూడా రావచ్చనే నమ్మకం